అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వాణిజ్య యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తూ యూరోపియన్ యూనియన్ మెక్సికోపై 30% టారిఫ్లను విధిస్తున్నట్టు ప్రకటించారు. ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత వివిధ దేశాలపై టారిఫ్లు విధిస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఏప్రిల్ 2న లిబరేషన్ డేగా ప్రకటించి భారీగా సుంకాలు విధించారు. ఆ సమయంలో స్టాక్ మార్కెట్స్ క్రాష్ అవ్వటం, ప్రపంచ దేశాల నుండి వ్యతిరేకత రావడంతో దాన్ని జూలై 9కి వాయిదా వేశారు. తాజాగా తమతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలంటూ ట్రంప్ టారిఫ్ల విధింపును ఆగస్టు 1కి వాయిదా వేశారు. అయితే తాజాగా కొత్త టారిఫ్లను వెల్లడిస్తూ ట్రంప్ పలు దేశాలకు లేఖలు రాస్తున్నారు. మెక్సికో నాయకులకు లేఖలు రాసిన ట్రంప్ ఆయా దేశాలపై 30% టారిఫ్లు విధిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇదే విషయాన్ని ఆయన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో వెల్లడించారు. 2024 అధ్యక్ష ఎన్నికల సమయంలో అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి టారిఫ్లు ఒక ముఖ్యమైన సాధనంగా ఉంటాయని ట్రంప్ హామీ ఇచ్చారు. ఆయన అప్పుడు చెప్పినట్టుగానే ఇప్పుడు భారీగా టారిఫ్లు విధిస్తున్నారు. జూలై 12న ట్రంప్ తన ట్రూత్ సోషల్ అకౌంట్లో 2 లేఖలను పోస్ట్ చేశారు. ఈ లేఖలు యూరోపియన్ యూనియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయన్, మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్లను ఉద్దేశిస్తూ రాశారు. ఈ లేఖల్లో ఆగస్టు 1 నుంచి మెక్సికో నుంచి అమెరికాకు వచ్చే వస్తువులపై 30% టారిఫ్లను విధిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. ఈ టారిఫ్లు అమెరికాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వాములైన ఈ 2 ఆర్థిక వ్యవస్థలపై గణనీయమైన ప్రభావాన్ని చూపనున్నాయి. 22 దేశాల సమాహారం. ఇది 2024లో అమెరికాతో సుమారు $976 బిలియన్ వాణిజ్యం నిర్వహించింది. ఇక ఇదే టైంలో మెక్సికో $505 బిలియన్ వస్తువులను అమెరికాకి ఎగుమతి చేసింది. ఈ టారిఫ్లు ఈ 2 ఆర్థిక వ్యవస్థలతో అమెరికా సంబంధాలను మరింత క్లిష్టతరం చేయవచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికాకు ఇతర దేశాలతో ఉన్న వాణిజ్య లోటు ఒక జాతీయ భద్రతా సమస్యగా ట్రంప్ భావిస్తున్నారు. 2024లో అమెరికా తో $235.6 బిలియన్ వాణిజ్య లోటుని నమోదు చేసింది. ఈ లోటుని తగ్గించడానికి దిగుమతులపై టారిఫ్లను పెంచాలని ట్రంప్ నిర్ణయించారు. ఈ ఏడాది ఏప్రిల్ 2న ట్రంప్ మొదట 20% టారిఫ్లను ప్రకటించారు. కానీ ఇప్పుడు దానిని 30%కి పెంచారు. మెక్సికో విషయంలో ట్రంప్ ఫెంటానిల్ డ్రగ్ ట్రాఫికింగ్, అక్రమ వలసలను అరికట్టడంలో మెక్సికో తగినంత చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఈ కారణంతో మెక్సికో దిగుమతులపై కూడా 30% టారిఫ్లను విధించారు. ట్రంప్ టారిఫ్ల ప్రకటన మెక్సికోలో తీవ్ర ఆందోళనను రేకెత్తించింది. ఈ 30% టారిఫ్లు ట్రాన్స్ అట్లాంటికా సప్లై చైన్లను దెబ్బతీస్తాయని, ఇది 2 వైపులా వ్యాపారాలు, వినియోగదారులు, రోగులకు హాని కలిగిస్తుందని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయన్ అన్నారు. ఆగస్టు 1 వరకు చర్చలను కొనసాగించడానికి సిద్ధంగా ఉందని, అవసరమైతే ప్రతీకార చర్యలను తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే $24.6 బిలియన్ విలువైన అమెరికా ఎగుమతులపై ప్రతీకార టారిఫ్లను సిద్ధం చేసింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ఈ ప్రకటనను తీవ్రంగా ఖండించారు. తన ఆర్థిక ప్రయోజనాలను గట్టిగా కాపాడాలని పిలుపునిచ్చారు. మెక్సికో ఆర్థిక మంత్రి మార్సెలో ఎబ్రాడ్ ఈ టారిఫ్లను అన్యాయమైన చర్యగా అభివర్ణించారు. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ ఆగస్టు 1లోపు ఒక ఒప్పందం కుదుర్చుకోగలమని నమ్మకం వ్యక్తం చేశారు. కానీ మెక్సికో సార్వభౌమత్వం చర్చనీయాంశం కాదని స్పష్టం చేశారు. ఈ 30% టారిఫ్లు అమల్లోకి వస్తే మెక్సికో నుంచి అమెరికాకు వచ్చే దిగుమతులపై తీవ్ర ప్రభావం పడుతుంది. నుంచి అమెరికాకు ఎగుమతయ్యే ప్రధాన వస్తువులలో ఔషధాలు, కార్లు, విమానాలు, రసాయనాలు, వైద్య సామగ్రి, వైన్, స్పిరిట్స్ ఉన్నాయి. ఈ టారిఫ్ల వల్ల ఈ వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇది అమెరికా వినియోగదారులపై ఆర్థిక భారాన్ని పెంచుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక మెక్సికో నుంచి వచ్చే కూరగాయలు, తాజా పండ్లు అమెరికా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ టారిఫ్ల వల్ల ఈ ఉత్పత్తుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ టారిఫ్ల ఖర్చులో 40% అమెరికా దిగుమతిదారులు,
40% విదేశీ ఉత్పత్తిదారులు, 20% వినియోగదారులు భరించాల్సి ఉంటుంది. ట్రంప్ టారిఫ్లు ప్రపంచ వాణిజ్య విధానాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. దశాబ్దాలుగా అమెరికా ఇతర దేశాలు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ విధానం కింద టారిఫ్ రేట్లను నిర్ణయించాయి. దీని ప్రకారం ఒక దేశానికి విధించే టారిఫ్లను మరొక దేశానికి కూడా విధించాలి. కానీ ట్రంప్ ఈ నియమాలను విస్మరిస్తూ దేశాల వారీగా వేర్వేరు టారిఫ్ రేట్లను ప్రకటిస్తున్నారు. కెనడాపై 35%, బ్రెజిల్పై 50% టారిఫ్లను ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. ఈ టారిఫ్లు అమల్లోకి వస్తే ప్రపంచ వాణిజ్యంలో అనిశ్చితి పెరిగి ఆర్థిక సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది. EU టారిఫ్లకు ప్రతీకారంగా $24.6 బిలియన్ విలువైన అమెరికా ఎగుమతులపై టారిఫ్లు విధించేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఈ పరిస్థితులు వాణిజ్య యుద్ధానికి దారితీసే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇక ట్రంప్ టారిఫ్ వ్యూహం కేవలం ఆర్థిక లక్ష్యాలతోనే కాకుండా రాజకీయ, భౌగోళిక లక్ష్యాలతో కూడా ముడిపడి ఉంది. ఆయన మెక్సికోపై టారిఫ్లను ఫెంటానిల్ డ్రగ్ ట్రాఫికింగ్, అక్రమ వలసలను అరికట్టడానికి ఒక సాధనంగా ఉపయోగిస్తున్నారు. EUతో వాణిజ్య లోటును తగ్గించడానికి EU తన టారిఫ్లను తగ్గించి అమెరికా ఉత్పత్తులకు పూర్తి మార్కెట్ యాక్సెస్ ఇవ్వాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. ఈ టారిఫ్లు అమల్లోకి వచ్చే ముందు ఆగస్టు 1 లోపు ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్ EU, మెక్సికోలకు సమయం ఇచ్చారు. ఈ టారిఫ్లు 24 దేశాలు, 27 EU దేశాలపై ప్రభావం చూపిస్తున్నాయి. అయితే యునైటెడ్ కింగ్డమ్, వియత్నాం సహా కొన్ని ఆఫ్రికన్ దేశాలు ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.